14వ తేదీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటే ఈరోజు వచ్చేసింది. అదేగాక ఈరోజు హోలీ పండుగ కూడా. ఈ 14 ఆవిర్భావ దినోత్సవం కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆల్మోస్ట్ పూర్తి అయ్యాయి. కళ్యాణ్ గారు రాక కోసం ఈరోజు ఎదురు చూసి పెట్టాము. దీని గురించి ఏం చెప్పాలి? అందరికీ ఈరోజు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు 12th ఫార్మేషన్ డే ప్లీనరీకి వస్తున్నారు. ఊరే ఒక పండుగల వాతావరణంలో ఉంది. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ఇది మొట్టమొదటి ఫార్మేషన్ డే కాబట్టి అందరూ సంబరాలు చేసుకుంటూ మరి కొన్ని 2-3 వీక్స్గా అలాగే ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ గారు రాక కోసం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అలా ఇక్కడ చూస్తే డెవలప్మెంట్స్ కూడా కళ్యాణ్ బాబు రాక కోసం చాలా ఘనంగా ఇక్కడ డెవలప్మెంట్స్ రోడ్స్ క్లీన్ చేయడం అనేది జరిగింది, బ్యారికేడ్స్ వేయడం జరిగింది, ఇంకా సెక్యూరిటీ పెట్టడం అనేది జరిగింది. ఒక 1600 పోలీస్ ఓన్లీ ప్రొటెక్షన్కి పెట్టడం అనేది జరిగింది. ఫుడ్ కమిటీస్ ఏర్పాటు చేశారు. ప్లస్ కెమెరా హై సెక్యూరిటీ కెమెరాస్ పెట్టించారు. ప్లస్ ఇక్కడ స్టేజ్ డెకరేషన్స్ కానీ ఫుడ్ అకామిడేషన్ కూడా అందరూ చూసుకుంటున్నారు. సో మన వీర మహిళలు అందరినీ సాయం చేయడానికి రెడీగా ఉన్నారు. సో అలాగే దారి పొడుపు ఎలాంటి ప్రజలకు కొంచెం కూడా మిస్ కాకుండా అన్ని పక్కల ప్రొజెక్టర్స్ అనేది పెట్టారు. సో ఎంతవరకు ఈ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా జరగడానికి ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాక కోసం అందరూ వెయిట్ చేస్తారు. అలాగే మేడం, ఈరోజు సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, సభకు చేరుకుంటారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల వైపు కూడా ఈరోజు వారి ప్రసంగం ఉంటున్నారు. దీని గురించి మీరు? డెఫినెట్గా అండి, ఈసారి మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ఒకటే కాదు, ఢిల్లీని మహారాష్ట్రానికి కూడా పోయి ఆయన జయించి తరలి వచ్చారు. సో ఆ పవనిజం పవర్ అనేది రాష్ట్ర మొత్తం కదిలి నెక్స్ట్ టైం ఐఎమ్ షూర్ దట్ we will at least be looking at 6 states. అలాగే నార్త్ సైడ్ యోగి ఆదిత్యనాథ్ గారిని ఎలా చూస్తున్నారో మన సౌత్ సైడ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా చూస్తున్నారు. దీని గురించి ఏమంటారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే సనాతన ధర్మ ఆంధ్రప్రదేశ్లో ఆ ఫీవర్ వచ్చింది మన పవన్ కళ్యాణ్ గారి వల్ల అని నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని ఒక డైరెక్షన్లో మంచిగా కల్చరల్స్ ప్రతి ఒక్కరూ చేసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి దాని పద్ధతులు తెచ్చుకునే విధంగా ఈ సనాతన ధర్మ అనేది ఒక రోడ్ స్ట్రాటజీ అనేది ఏర్పాటు చేశారు. when it comes to that, in India the highest population is our Hindus. సో మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు చాలా వరకు అరాచకాలు జరుగుతుంటాయి. టెంపుల్లో కూడా చాలా వరకు అన్యాయాలు జరుగుతుంటాయి. ఇవన్నీ బ్రాహ్మణులు మన శాస్త్రీయులు ఇది వచ్చి మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళినప్పుడు ఈ డైరెక్షన్లో అయితే మనం చేయగలుగుతాము అని చెప్పి అదే డైరెక్షన్ ఒక సంకల్పంగా మారి అదే సంకల్పం నిజంగా మారి. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో పార్టీ క్యాడర్ గురించి కూడా తెలియజేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ చేసిన దేశం మంది కార్యకర్తలకి మంచి భవిష్యత్తు కూడా సభలో ప్రసంగం ఉండబోతున్నారు. డెఫినెట్లీ అండి,
గ్రీనరీ ఎందుకు పెట్టారంటే పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం వెదర్ ఇట్స్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అగ్రికల్చర్ ఫార్మర్స్కి చాలా వరకు ఐపీఎస్ లివర్ బెనిఫిట్స్, అలాగే మనం చేసేటువంటి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది. మెంబర్షిప్స్ చాలా వరకు ఎక్కువైనాయి. సో 90% వీ కెన్ సీ అప్లిఫ్ట్మెంట్. సో అలా ప్రతి ఒక్కటి ఆయన టెంపుల్ డెవలప్మెంట్స్లో కూడా ఆయన చాలా వరకు చూపించారు. ప్లస్ ప్రతి ఒక్క కాస్ట్ని కలుపుకొని వాళ్ళది నీట్గా గవర్నమెంట్ ఆధీనంలో చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ మ్యాటర్డ్. ఇప్పుడు చాలా వరకు ప్రైవేటైజేషన్ అయింది. ఆ ప్రైవేటైజేషన్ పబ్లిక్ ఎంటిటీగా మారుస్తున్నారు. చాలా వరకు ఆయన్ని సెల్యూట్ చేస్తున్నారు. సో స్మాల్ థింగ్స్ తీసే మ్యాటర్స్ అన్నమాట. సో అలాంటి డెవలప్మెంట్స్ మీ అందరి ముందు ఇప్పుడు ఆయన సాధించి మీ అందరి ముందు వస్తున్నాడు. ఆయన ఈసారి ఈ 12th ఫార్మేషన్ డే మనం ప్రజలందరి ముందు he wanted to celebrate. So that is why greenery అనేది ఏర్పాటు చేశారు. So it is the same love from the people's side also. అలాగే మేడం, 9 నెలల్లో ఇండియా గవర్నమెంట్ కార్యక్రమాలు ప్రజల అభివృద్ధి కోసం చేసింది. అలాగే స్కీమ్స్ కానీ కూడా ప్రజలకి ప్రభుత్వం దగ్గర చూసే విధంగా కూడా జరిగింది. ఈ 9 మంత్స్లో గవర్నమెంట్ యాక్టివిటీస్ మెయిన్ ప్రోగ్రామ్స్ కూడా సో ఈ గవర్నమెంట్ మెడలో చాలా మంది అడగచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చింది సీసీ రోడ్స్ అనేది శాంక్షన్ చేయించడం, ప్లస్ పోలవరం ప్రాజెక్టు ప్రతి ఇంటింట వాటర్ రావాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ రావాలి అని ఆయన చాలా తపన పడి ఢిల్లీ వరకు చాలా కష్టపడి ఆయన ఈ ఫండ్స్ కోసం జల్ జీవన్ మిషన్ కింద తీసుకొచ్చారు. అదొకటే కాదు, ఇప్పుడు వుడెన్ టాయ్స్, ఎటికొక టాయ్స్ కమ్యూనిటీని చాలా వరకు బెనిఫిట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇంకా క్రియేట్ చేశారు. థర్డ్ పాయింట్, టిడ్కో హౌసింగ్ ఫెసిలిటీస్ అనేది ప్రతి ఒక్కరికి మన వాళ్ళకి కష్టపడుతున్న వాళ్ళకి రావాలి అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ఒకటి తీసుకెళ్ళారు. నెక్స్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సంబంధించి తాగే నీళ్లు కూడా రాని పరిస్థితి వాళ్ళకి. వాటర్ తాగే నీళ్లు విషంతో సమానం. అలాంటి ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది సాయం అందించారు. అలాగే వాళ్ళకి రోడ్స్ వేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు. సో ఆయన చెప్పిన ప్రతి మాట పెన్షన్స్తో పాటు అంగన్వాడీస్కి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తాను అని చెప్పారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, మన వీవర్స్కి మంచి బెనిఫిట్స్, అలా ఒకరికి 25,000 పర్ కపుల్ ఇస్తాము అని చెప్పారు. అది కూడా ఆయన నెరవేరుస్తున్నారు. ఇంకా ఫర్ ఫిషర్మెన్ ఆల్సో అలాంటి బెనిఫిట్స్ ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఆయన మాట ఇచ్చింది నిలబెట్టుకుంటున్నారు. సో ఇది ప్రోగ్రెస్ చూస్తుంటే ఐ థింక్ this is an outrageous victory, in the span of 9 months ఎంత చేశారంటే over a period of 5 years ఇంకా ఎంత ఘనంగా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ కలుగుతాను. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కోసం అందరూ లక్ష కళ్ళతోటి కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రసంగం చేస్తారా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందరితో పాటు మనం కూడా వీక్షిద్దాం ఈ సభ గురించి. థ్యాంక్ యూ అండి.